దేవుడు సర్వలోకనాథుడైన దేవుడు, సర్వలోక చక్రాధిపతి అయిన దేవుడు, భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు, అతీతమైన శక్తి కలిగిన అనంత జ్ఞాని అయిన దేవుడు, మొదటి వాడను కడపటి వాడను నేనే, ఆదియు అంతము నేనే, అల్ఫయు ఒమేగాయు నేనే అని చెప్పిన దేవుడు నవ్వాడు. మానవుని చూసి నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మానవుడు చేస్తున్న పనులను చూసి సృష్టి కూడా నవ్వుతున్నది. ఆ బంధుల గడ్డకి వెళ్ళిపోయి తాగుతుంటే ఆ బంధువులు అనుకుంటాయంట, ఒరే నాయన ఇక్కడ వచ్చి ఎందుకు తాగుతున్నారా మీరు, అక్కడెక్కడో వెళ్ళిపోయి వెలుగులో తాగొచ్చు కదరా, ఈ కంపులు ఎందుకు తాగుతున్నారా, ఈ పీతులు ఎందుకు తాగుతున్నారు. సృష్టి మానవునికి బుద్ధి చెబుతుంది. దేవునికి స్తోత్రం. తమ్ముడా చల్లి, దినములు మంచివి కావు, రోజులు మంచివి కావు. నీ బ్రతుకు మారాలి అంటే యేసయ్య పాదాల దగ్గర తప్ప ఎవడి దగ్గర నీకు మార్పు లేనే లేదు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటే తప్ప తాగి 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 తందానలాడి చివరికి అన్ని పాడైపోయి హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ పెడితే అటే పోతావు కానీ ఇటు రావో. అన్ని పోయినాయి, ఏమున్నాయి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కెమికల్ కలుపుతున్నారు దాంట్లో. నీ తాగేది మంచిది కాదు. ఆ సిగరెట్ డబ్బా మీదనే ఉంటుందండి. సిగరెట్ తాగితే చచ్చిపోతారా, నీడు తాగుతాడు, డబ్బా మీదనే ఉంటుంది. నీ ఊపిరితిత్తులు పాడైపోవడానికి కారణం ఏంటి? నీ పేగులు పాడైపోవడానికి కారణం ఏంటి? నువ్వు తింటున్నటువంటి తాగుతున్నటువంటి బీడి, చుట్ట, సిగరెట్, ఆకు, జర్జ, కాసు, సున్నం అవేగా. అవన్నీ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. దినములు చెడ్డవి కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనుష్యుడు కాదు. ఏవి తినాలో ఏవి తినకూడదో మనుషులకు తెలియట్లే. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో మనుషులకు తెలియట్లే. హ్యాపీగా ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్యను పెట్టుకొని తింటే ఆ బిర్యానీలో మనిషికో ముక్క వస్తుందిగా. నువ్వు ఒక్కడు వెళ్ళిపోయే చెట్టు కిందనో, ఆ బొందల గడ్డకో, ఆ చీకట్లో, ఆ పొలంలోనో, ఆ చేలోనో తినవలసిన పనేమిటి? హల్లెలూయా. దాని పిల్లల ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు తాగుతున్న తాగుడు, నువ్వు తింటున్న తినుడు, ఈ వీటిని బట్టి దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి, మంచివి కాదు. నీ బ్రతుకు నాశనం అవ్వడానికి నీవే కొన్ని తెచ్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ల దగ్గరికి పోతే ఏమంటున్నారు? హాస్పిటల్కి పోతే ఏం చెప్తున్నారు? తాగుడు మాని, తినుడు, చెడు తినులు తినుడు మానే. హల్లెలూయా. మానేలేదో పోతావు. ఎంతమంది పోవట్లే? నువ్వు పోవన్నారు గ్యారెంటీ ఉందా? నీకు గ్యారెంటీ? ఆలువేరు కూడా నువ్వు పోతావు. ఎప్పటికైనా పోతామయ్య గారు, పోతే పర్లేదు అంటావా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆమె దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చాడు మనిషికి దేవుడు. 60 సంవత్సరాల వరకు మంచి బాగానే ఉంటాడు. 70 లేదా 80 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్. అప్పటి వరకు బ్రతికేవాలి. అంతకుముందు చచ్చిపోయినామంటే మనం కొన్ని తెచ్చుకున్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చూసినట్టుగైతే అనేక మంది యవనస్తులే చచ్చిపోతున్నారు. యవనస్తులు 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు యవనస్తులు ఎక్కువ చచ్చిపోతున్నారు. కారణం ఏంటి కదా? అప్పుడేమో 60 సంవత్సరాలు వచ్చిన మీసం ఇలా తిప్పుకుంటూ కర్ర లేకుండా నడిచేవాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తే మొక్కం మీద మొడతాను. స్తోత్రం. హల్లెలూయా. పెట్టట్లేదు, అన్ని పెడుతున్నావు. పెరన్నాలు పెడుతున్నావు, పౌడర్ పెడుతున్నావు, ఆ సబ్బు పెడుతున్నావు, ఈ సబ్బు పెడుతున్నావు. నీ మొక్కం ఏంటి ముడతలు పడ్డాయి అంటే
కొన్ని అలవాట్లు పడిపోయావు నువ్వు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలవాట్లన్నీ దూరం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మనము భక్తిలో పెరగాలి, భయంలో పెరగాలి. దేవుడు ఉన్నాడు అనే భయం నీకుంటే కొన్నిటికి నువ్వు దూరం అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆ బీరో బ్రాండో విస్కో ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనిపిస్తుంది. నేను మనిషిని కానా, కానీ నాకు ఒక భయం, తాగితే తాగుబోతున్నైపోతాను, నరకానికి వెళ్ళిపోతాను భయం. మరి నీకు లేదా? నాకుంది తాగాలని, నాకుంది టేస్ట్ చూడాలని. హల్లెలూయా. తిన్నములు చెడ్డవి.